హే గాయ్స్, వెల్కమ్ టు వెన్లాస్ ఛానల్. ఈరోజు మనం మండల్పట్టి జీప్ రైడ్ ఎలా ఉంటుందో, వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసేద్దాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. మండల్పట్టి వెళ్ళడానికి కార్ అండ్ బైక్ ఫెసిలిటీస్ అయితే లేవండి. జీప్ రైడ్తో మాత్రమే వెళ్ళగలం మనం. లేదు అంటే కొంతమంది ట్రెక్ అనేది ఇష్టపడతారు కదా, సో వాళ్ళు ట్రెక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. జీప్‌లో మాక్సిమం వచ్చేసి మీకు 6-7 మెంబర్స్‌ని అలౌ చేస్తారండి. బట్ ప్రైసెస్ వచ్చేసి ఒక్కరికైనా ఒకేలా ఉంటుంది. ఏడుగురికైనా ఒకేలా అనేది చార్జ్ చేస్తారు వాళ్ళు. సో, సీజన్‌ని బట్టి కూడా ప్రైసెస్ అనేవి వేరియేషన్ ఉంటుందండి. మీరు అది అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మనకి జీప్ ఫెసిలిటీ అనేది 3 ప్లేసెస్ నుండి అవైలబిలిటీ ఉంటుందండి. ఒకటొచ్చేసి మడికేరి బస్ స్టాండ్ నుండి, ఇంకొకటి అబ్బి వాటర్ ఫాల్స్ వై జంక్షన్ దగ్గర నుండి అలౌడ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మండల్పట్టి చెక్ పోస్ట్ ఉందండి. ఇది మండల్పట్టి వ్యూ పాయింట్‌కి నియర్ బై ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీ ఒక 3-2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. వ్యూ పాయింట్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 6 టు ఈవినింగ్ 5 వరకు. ఆఫ్టర్ 5 వ్యూ పాయింట్‌కి అలౌ చేయట్లేదండి. జీప్‌లో వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుందండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ బ్యూటీని మనం అసలు మాటల్లో వర్ణించలేము. మేము విజిట్ చేసేటప్పుడు ఏంటంటే చాలా హెవీ రెయిన్‌ఫాల్ ఉందండి. అందుకే పీక్ పైకి వెళ్ళాక ఎక్కువ పిక్స్ కానీ, వీడియోస్ కానీ తీసుకోలేకపోయాం మేము. ఈ మండల్పట్టి జీప్ రైడ్ ఏంటంటే కంప్లీట్‌లీ ఐ మీన్ టు సే ఆఫ్ రోడ్ ఉంటుంది. బాబోయ్! ఆ రైడ్‌కి అంత ఫాగ్‌లో కూడా మాకైతే చుక్కలు కనపడ్డాయండి. అసలు సీట్‌లో కూర్చుంటే కదా, ఆ సీట్‌లో నుండి మేము ఎగురుతూనే ఉన్నాము. మామూలు అంటే అర్థం ఏంటంటే అంత హారబుల్‌గా ఉంది అన్నమాట రోడ్. సో, ఇంకొకటేంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మంచి పెయిర్ ఆఫ్ షూస్ కానీ, మంచి పెయిర్ ఆఫ్ చెప్పల్స్ కానీ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మొత్తం ఐ మీన్ టు సే హిల్ స్టేషన్ కాబట్టి రాళ్ళు అనేవి చాలా హెవీగా ఉన్నాయండి. సో, కొంచెం తగిలినా కూడా మనకి ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. సో, ఇట్స్ బెటర్ ఒక మంచి పెయిర్ ఆఫ్ షూ ఏసుకొని వెళ్ళడం. మేము జీప్‌లో వెళ్ళేటప్పుడు ఎంత హారబుల్‌గా ఫీల్ అయ్యామో, ఆ హారబుల్‌నెస్, ఆ టైర్డ్‌నెస్ అంతా పీక్ పైకి వెళ్ళాక మొత్తం పోయిందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే, ఆ వ్యూ చూసిన తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఆ మాటల్నేంటంటే మనము వర్ణించలేము మన మాటల్లో. అసలు వి జస్ట్ డోంట్ హావ్ వర్డ్స్ అన్నమాట. సో, మీరు కూడా మండల్పట్టి విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కూడా చెప్పండి. అండ్ మాకేంటంటే పీక్ పైకి వెళ్ళాక అసలు మాకు టైం లేదండి. ఐ మీన్ టు సే టైం కాదు. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ రెయిన్‌ఫాల్ వల్ల మొబైల్స్ తీసి ఆహ్, ఫోటోస్ క్లిక్ చేసే అంతట లేకుండా పోయింది మాకు. సో, అందుకే ఏంటంటే ఎక్కువ ఫోటోస్ అనేది తీసుకోలేదు. ఓన్లీ వెళ్ళే రూట్ మాత్రం తీసుకోగలిగాము. అది మాత్రమే నేను ఇక్కడ మీకు చూయిస్తున్నానండి. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో మండల్పట్టి వెళ్ళినప్పుడు, సో, అది మీరు షేర్ చేసుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ప్లీజ్ అండి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థాంక్ యూ గైస్. టేక్ కేర్.